విద్య కోసం విద్యార్థుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని నిత్యం డబ్బా కొట్టుకుంటూ చెప్పే నారా లోకేష్ సంక్షేమ హాస్టళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. పేద విద్యార్థులకు చదువు వసతి అందించే వసతి గృహాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యత లేని భోజనం, ఇరుకైన గదులు, అందరికీ సరిపోని మరుగుదొడ్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా సంక్షేమం, సంపద సృష్టి, తాను విజనరీ అని పదే పదే ప్రచారం చేసుకునే చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సంక్షేమ వసతి గృహాల్ని మాత్రం సమస్యలకు నిలయాలుగా మార్చేశారు. పేద విద్యార్థులకు చదువు వసతి అందించే వసతి గృహాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నర్సరావుపేటలో బాలుర ఎస్సీ హాస్టల్ను సందర్శించారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూమ్ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఈ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకునే బాత్రూమ్ లో లైట్ కూడా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈరోజు రూములు అమ్మితే ఆ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు వస్తున్నాయి, తాగడానికి మంచి నీళ్ళు లేవు. ఇవాళ దారుణమైన విషయం ఏంటంటే ఎదురున్న ఈ ఆర్ఓ ప్లాంట్ లోకి వెళ్ళి కొని తెచ్చుకొని పిల్లలు తాగుతున్నారు. అసలు అంటే తాగడానికి మంచి నీళ్ళు లేవు, బాత్రూముల్లో లైట్ లేవు, రూముల్లో ఫ్యాన్లు లేవు, బాత్రూములు మెయింటెనెన్స్ లేదు. చెత్త ఊడవటానికి వారానికి ఒకసారి ఒక అమ్మాయి ఆడగూతురు వచ్చి ఊడుస్తుందట రూముల్లో. అంటే పరిశుభ్రత లేకుండా బాత్రూంలో నీళ్లు బయటికి లీక్ అవుతూ ఉంటే ఆ వాసనకి ఉండలేక ఆడు దోమలు పెరిగిపోయి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు, చిన్నపిల్లలు, వీళ్ళు కళాశాల ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, అట్లానే ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ బాలుర హాస్టల్ ఉందని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎస్సీ హాస్టల్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. ఆయన నాడు నేడు కింద హాస్టల్స్ కూడా చేర్చి హాస్టల్స్ బాగు చేయాలనే నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వం మారింది. బియ్యం ఈరోజు తినడానికి బియ్యం ఈరోజు సన్న బియ్యం అని చెప్తున్నారు, కానీ పురుగులు తిరుగుతూ ఉన్నాయి బియ్యంలో. ఇవాళ వీడియోలు కూడా తీసాం, తినే బియ్యంలో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఇంత ఘోరంగా ఈరోజు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది.